ఓహో అరే ఓకే. చెప్పండి. ఆఫీస్కి పోతా అన్నా. సరే పోయిరండి. డబ్బులు నీ దగ్గర ఏమంటావా? వద్దులేండి, నేను కూడా బయటకు పోయేది ఉంది. నువ్వు బయటకి ఎందుకే? ఇవాళ అంగడి కదా, బయటకు వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకొద్దామని. సరే టైం అవుతుంది, ఆఫీస్కి పోయేస్తా. సరే కానీ రోజులా కాకుండా ఈరోజు కొంచెం తొందరగా రండి ఇంటికి. సరే. అయ్యో, ఎంత పని అయింది. నా ఫోన్ అనుకొని మా ఆయన ఫోన్ తీసుకొచ్చానే. హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఈరోజు ఇంకా రాలేదేంటి? నీకోసమే వెయిటింగ్, తొందరగా రా. రాంగ్ నెంబరా ఏంటి? ఏమైంది డార్లింగ్, ఏం మాట్లాడతలేవు? ఆ ఉడతలు పట్టే ముఖం ఉంది, అదే నీ పెళ్ళం నీ పక్కనే ఉందా ఏంటి? ఉడతలు పట్టే ముఖం ఎవరిదే? నల్ల ముఖం నానా? అమ్మో, ఫోన్ నా లవర్ భార్య ఎత్తినట్టుంది, ఇప్పుడు ఎలా? ఏమైందే? ఇప్పటిదాకా నీరు గప్పలాగా లోడ వాగినావు, ఇప్పుడు సప్పుడు చేస్తలేవు. అది కాదు మేడం. ఏంది మేడమా? అసలు నువ్వెవరే? నేను మీ భర్త ఆఫీస్లో పనిచేసే పిఏని మేడం. పిఏ అయితే సార్ అనాలి. నా భర్తను డార్లింగ్ అంటున్నావు, ఏందే సంగతి? ఏదో పొరపాటుగా అన్నాను మేడం. పొరపాటున అన్నావో లేక కావాలని అన్నావో? మీరు అలా మాట్లాడకండి మేడం. రోజు నా మొగుడు ఆఫీస్కి వచ్చి అక్కడ నీతో కులుకుతున్నాడు అన్నమాట. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం. నేను తప్పుగా ఆలోచిస్తున్నాను లేక మీరిద్దరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, నేను ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటానే. అయ్యో, అంత పని చేయకండి మేడం, నా పరువు పోతుంది. బరిదగించిన కోటి బజార్లో గుడ్డు పెట్టినట్టు నువ్వు ఆఫీస్లో ఉన్న దుకాణం పెట్టినావా? నీకు గత్త రాను, నిన్ను బొంద పెట్ట నంగనాచి. అక్క, నా ఫోన్ అనుకుంటూ నా పిల్లం ఫోన్ తెచ్చుకున్నా. హలో అక్క, నా 20,000 ఎప్పుడు ఇస్తావే? నేను నవ్యని మాట్లాడుతున్నా, చీరల షాప్ నుంచి. ఏంది 20,000? ఏమైంది అక్క? మీ మోడి తెలియకుండా డబ్బులు తీసుకొస్తున్నావు, ఏమైంది సపోర్ట్ చేయవు? బుర్ర తక్కువదానా? ఎవరికే బుర్ర తక్కువ? నీకు బుర్ర తక్కువ, నీ అయ్యకు మెదడు తక్కువ. ఫోన్ అలా భర్త తిన్నట్టున్నాడు. హలో, నువ్వు ఎవరు? నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేసినావు? చెప్పు. నువ్వు చెప్పకపోతే పోలీసులకు ఇప్పుడే కంప్లైంట్ చేస్తా. అమ్మో, ఎంత పని
చేయకండి బాబాయ్, మీకు దండం పెడతా. నీ పేరేంది? నా పెళ్ళాం నీకు పైసలు ఇచ్చుడు ఎక్కడి చెప్పు. నా పేరు నవ్య. మీకు తెలుసు అనుకుంటా, మీ ఆవిడ నా దగ్గర పట్టు చీరలు తీసుకుంది. ఏంది? నా పెళ్ళాం నీ దగ్గర పట్టు చీరలు కొన్నదా? అంతేకాదు, పట్టు చీరలతో పాటు పట్టు గొలుసులు కూడా తీసుకుంది. నయం, బంగారు నెక్లెస్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పలేదు. అంతేకాదు, మీ ఆవిడ నెక్లెస్ కూడా ఆర్డర్ ఎప్పుడో ఇచ్చింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా గుండె అదురుతుంది. మీరు చెప్పేది నిజమేనా? నిజమే బాబు, డబ్బుల కోసమే ఫోన్ చేసిన. గాడిద కట్టెన్ చేస్తే గుర్రం ఏగేసుకొని ఊరేగినట్లు నా పెళ్ళాం నాకు తెలియకుండా అవన్నీ కొంటుందా? ఈ విషయాలు మీతో నేను చెప్పినట్టు మీ ఆవిడతో చెప్పకండి బాబు. చెప్తే ఏమవుతుంది? మీ ఆవిడ నా తోలు తీసి డోలు పెడుతుంది. అది నీ తోలు తీసేలోపు నేనే దాన్ని నీకు సాఫ్ చేస్తా. బహురూపుల్ది నాతో నాటకాలు ఆడుతున్నదన్నమాట. నీకు వెళ్ళాక దాన్ని సంగతి చూస్తా. ఏంది ఇలా అయ్యగారు తొందరగా వచ్చిర్రు? నీ అంతు చూసేసేందుకే. నేనేం చేసిన? టైం అవుతుందన్న కంగారులో నేను నీ ఫోన్ తీసుకోపోవడం వల్లనే ఈ బండారం అంతా బయటపడ్డది. నా బండారమ్మా ఏందది? పోషమ్మ పోగేస్తే మైసమ్మ మాయం చేసినట్లు నా సంపాదన అంతా నీ చీరలకు నీ నగలకే ఖర్చు పెడుతున్నావే. అమ్మో, నా మొగుడికి నిజం తెలిసిపోయినట్టుంది. ఏంది? నేను ఇక్కడ అంటూ ఉంటే నువ్వు ఆడ దిక్కులు చూస్తా ఉన్నావు. నీ గుట్టు రట్టయిందానా? అమ్మో, నన్ను కొడుతున్నాడు. తల్లో బాబో, ఎవలో తల్లి బాబో. అదేంది? నేను ఇంకా కొట్టనే లేదు, నువ్వు అలా ఏడుస్తున్నావు. నేను ఏడ్చేది నా బతుకు నువ్వు నాశనం చేసినందుకు. ఏంది నువ్వు అనేది? నీకు పిచ్చికినా లేచింది ఏంది? అదేవతో నీ పియ్యనంట. నీ సెల్కు ఫోన్ చేసి డార్లింగ్ అంటూ నీ గురించి అంతా చెప్పింది. ఎంత పని చేశాను పిఏ, కొంపకే ఎసరు పెట్టినావు కదనే. నీకేం పోయే కాలం వచ్చింది? ఎందుకు ఇంత లంగ పని చేశారు? నేను ఇప్పుడే మా అవ్వగారి ఇంటికి వెళ్ళిపోతా. దానికి పప్పులో కాలేసినవే. నువ్వు తప్పు చేస్తూ నన్ను పప్పులో కాల్చిన నేను నీ మోగం నన్ను చూడకుండా నన్ను గుర్తుతావే. చూడే జానకి, అయింది ఏదో అయింది, నన్ను క్షమించవే. మరి చేసిన తప్పు క్షమించేదేనా? నువ్వే చెప్పు. నేను ఇంకోసారి అలాంటి తప్పు చెయ్య. నీ మీద ఒట్టు. ఎందుకే? నువ్వు నన్ను కొట్టినందుకేనా? కాదండి,
మీకు తెలియకుండా చీరలు నగలు కొన్నాను కదా అందుకు. చీరలు నగలే కాదు, కార్లు బంగ్లాలు కూడా కొనుక్కోవచ్చు. మీరు సంపాదించేదంతా నీ కొరకే కాదు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి. నాకు కూడా నీలాంటి భార్య దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కాదే జానకి. మనలాగే ఈ లోకంలో భార్యాభర్తల ఫోన్లు మారితే పరిస్థితి ఏంటండి? ఏముంది, పెద్ద పెద్ద కాపురాలే విచ్చుకుపోతాయి.